నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం N15 రోడ్డు వైపు ఉన్న కొండవీటి వాగు దగ్గర అయితే ఉన్నాము. ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుండి అనంతవరం వరకు మొత్తం 24.3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. దీనికి మొత్తం 3 రిజర్వాయర్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. పెనుమాక రిజర్వాయర్, నీరుకొండ రిజర్వాయర్, అలాగే శాఖమూరు రిజర్వాయర్. పెనుమాక రిజర్వాయర్ దగ్గర నుండి చూసుకుంటే పెనుమాక నుండి అనంతవరం వరకు 19.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ కొండవీటి వాగు. ప్రజెంట్ ఈ కొండవీటి వాగుని ఏంటంటే పూర్తి స్థాయిలో దీన్ని విస్తరిస్తున్నారు. దీని బెడ్ విడ్త్ కానీ టాప్ విడ్త్ కానీ పూర్తి స్థాయిలో అయితే పెంచుతున్నారు. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే పెనుమాక రిజర్వాయర్ దగ్గర నుండి అనంతవరం వరకు ఈ కొండవీటి వాగుకు సంబంధించిన పనులు ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంత శాతం కంప్లీట్ అయినాయి, అలాగే ఏంటంటే కొన్ని చోట్ల 80 నుండి 90% వరకు కంప్లీట్ అయిపోయి పూర్తి స్థాయిలో ఇది ఎండిపోయి ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే పనులు స్టార్ట్ చేయక పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయి అయితే ఉంది. అంటే అక్కడ డీవాటర్ చేసి మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం N15 రోడ్డు వైపు ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఎక్స్కవేషన్ పనులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కెనాల్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్లోపులకి సంబంధించిన పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్లోపులు కూడా కంప్లీట్ అయితే ఇది పూర్తి స్థాయిలో రిజర్వాయర్ ఈ కెనాల్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే ఏంటంటే ఈ కొండవీటి వాగు ఏదైతే ఉందో ఈ వాగు క్రాస్ అయ్యే చోట ప్రతి రోడ్డు వైపు ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బ్రిడ్జ్లకు సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం N15 రోడ్డు వైపు ఉన్నాం కదా, ఈ N15 రోడ్డు వైపు ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలో కట్టిన బ్రిడ్జ్ మొత్తాన్ని అయితే కూల్చేసి కొత్తగా ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇలాగే ప్రతి రోడ్డుకి, అంటే ఈ కెనాల్ క్రాస్ అయ్యే ప్రతి రోడ్డు వైపు ఏంటంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను ఈ వీడియోలో పెనుమాక రిజర్వాయర్ నుండి అనంతవరం వరకు ప్రెజెంట్ ఈ కొండవీటి వాగు పూర్తి స్థాయిలో ఎలా ఉందో మీకు ఫర్ ద ఫస్ట్ టైం చూపిస్తాను. అలాగే ఈ రోడ్లు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ల నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అయ్యాయో కూడా మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, N15 రోడ్డు కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. 2014-19 టైంలోనే ఈ బ్రిడ్జికి సంబంధించిన కొంత వర్క్ అయితే జరిగింది. ప్రెసెంట్ ఇక్కడ ఏదైతే కాంక్రీట్ వర్క్ జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో రిమూవ్ చేసేసి కొత్తగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట ఎక్కడెక్కడ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారో వాటికి సంబంధించిన స్టేటస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇటువైపు చూడండి, ఈ కొండవీటి వాగుకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి 50 to 60% కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో ఇక్కడ రెండు వైపులో స్లోపులు పూర్తి స్థాయిలో రెడీ చేస్తే ఈ వాగుకు సంబంధించిన ఇటువైపు వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. అంటే కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కెనాల్ అంతా ఇలాగే కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూడండి టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుందో. అలాగే N14 E8 రోడ్ జంక్షన్ దగ్గర దాదాపు పూర్తయి ఎండిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుందో ఇక్కడే లెఫ్ట్ సైడ్ వైపు స్మార్ట్ ఫునరల్ సెంటర్ అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా శాఖమూరు విలేజ్ దగ్గరలో. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ కొండవీటి వాగు పెనుమాక రిజర్వాయర్ దగ్గర నుండి అనంతవరం వరకు ఎలా ఫ్లో అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి పెనుమాక రిజర్వాయర్ అనమాట. ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గరే ఈ కొండవీటి వాగు వచ్చి కలుస్తుంది. ఈ పెనుమాక రిజర్వాయర్ నుండి మొత్తం మీరు చూడండి విజయవాడ వెస్ట్ బైపాస్ కింద నుండి ఫ్లో అయ్యి అలాగే ఇక్కడ N7 N8 రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ N9 రోడ్డు కూడా దాటిన తర్వాత N10 E11 రోడ్ జంక్షన్ దగ్గర ఇక్కడ నీరుకొండ రిజర్వాయర్ ఉంటుంది. ఆ నీరుకొండ రిజర్వాయర్ దాటిన తర్వాత మీరు చూడండి ఎలా ఉందో. ఈ నీరుకొండ రిజర్వాయర్ దాటిన తర్వాతే మళ్ళీ ఇక్కడ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ ఉంటుంది. ఆ సెంట్రల్ రిజర్వాయర్లో కూడా కలిసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర నుండి శాఖమూరు విలేజ్ బ్యాక్ సైడ్ నుండి అయితే ఇది ఫ్లో అవుతుంది. ఈ శాఖమూరు విలేజ్ బ్యాక్ సైడ్లో కూడా చూడండి ఎలా ఉందో ఈ కెనాల్ మొత్తం. అలా ఫ్లో అయిన తర్వాత ఇక్కడ బ్రహ్మకుమారీస్ దగ్గర గ్రావిటీ కెనాలు ఈ కొండవీటి వాగు రెండు కలుస్తున్నాయి. ఈ రెండు కలిసిన తర్వాత ఇటు నెక్కల్లు విలేజ్కి బ్యాక్ సైడ్ నుండి ఫ్లో అయ్యి ఇక్కడ మీడియా సిటీకి బ్యాక్ సైడ్లోనే ఇక్కడ అనంతవరం కొండ ఏదైతే ఉందో ఈ కొండ దగ్గరతో ఇది ఎండ్ అవుతుంది. అలాగే ప్రెజెంట్ ఇదంతా మీరు చూస్తుందంతా పెనుమాక విలేజ్ అనమాట. ఈ పెనుమాక విలేజ్ దగ్గరే ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది, పెనుమాక రిజర్వాయర్. ఇక్కడ నుండి దూరంగా కనిపించేది కృష్ణానది ప్రాంతం, అది అటు సైడ్ అంతా విజయవాడ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి పెనుమాక రిజర్వాయర్. ప్రెజెంట్ ఎక్స్కవేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గరే కొండవీటి వాగు, పాలవాగు 2 వచ్చి కలుస్తాయి. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి కృష్ణాయపాలెం విలేజ్ అది. అలాగే కృష్ణాయపాలెం విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లో ఉన్నది E9 రోడ్ అది. ఇక్కడ రైట్ సైడ్ వైపు పాలవాగు, లెఫ్ట్ సైడ్ వైపు కొండవీటి వాగు మీరు చూడొచ్చు. 2 వచ్చి ఇక్కడే కలుస్తాయి. పాలవాగు ఇక్కడితో ఎండ్ అవుతుంది. కొండవీటి వాగు ఏంటంటే ఇక్కడ నుండి దాటుకొని కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌తో అయితే ఎండ్ అవుతుంది. అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో అయితే ఎండ్ అవుతుంది. ఇటువైపు నుండి చూడండి. ఈ కొండవీటి వాగుకు సంబంధించిన ఇక్కడ చిన్న బిట్ వరకు ఎక్స్‌కవేషన్ పనులైతే కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్‌కవేషన్ చేసిన చోట వాటర్ వచ్చేయడంతో మళ్ళీ ఇది డీవాటర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్స్‌కవేషన్ చేసి స్లోప్‌లు అయన్నీ రెడీ చేయాలి. ఇక్కడ E10 రోడ్డు క్రాస్ అవుతుంది. ఈ E10 రోడ్డు కింద నుండి క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఆ E10 రోడ్డు వచ్చేసి పెనుమాక నుండి ఐనవోలు వరకు 7.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. E10 రోడ్డు దాటిన తర్వాత కూడా మీరు చూడండి ఇటువైపు అంతా ఎక్స్‌కవేషన్ పనులైతే జరుగుతున్నాయి. ఈ E10 రోడ్ దాటంగానే ఇక్కడ N4 రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ N4 రోడ్డు కనెక్ట్ అయ్యే చోట కూడా ఒక భారీ బ్రిడ్జ్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ఈ N4 రోడ్డు వచ్చేసి వెంకటపాలెం నుండి నవలూరు వరకు 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ N4 రోడ్ దాటిన తర్వాత మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి N4 రోడ్డు మధ్యలో మీరు చూడండి ఎక్స్‌కవేషన్ పనులైతే జరుగుతున్నాయి. చాలా వరకు ఎక్స్‌కవేషన్ అయితే కంప్లీట్ చేశారు ఇటువైపు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇదే అనమాట విజయవాడ వెస్ట్ బైపాస్. అంటే ఇది N6 రోడ్డు కింద వచ్చింది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కింద నుండి కూడా ఈ కొండవీటి వాగు అయితే ఫ్లో అవుతుంది. ఇటుపక్క గాని, అటుపక్క గాని ఎక్స్‌కవేషన్ పనులైతే జరుగుతున్నాయి. అలాగే మళ్ళీ ఇక్కడ వచ్చేసి E11 రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. ఆ E11 రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 6.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ E11 రోడ్డు పైన కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. E11 రోడ్డు వైపు చూడండి. ప్రెజెంట్ ఇక్కడ ఎక్స్‌కవేషన్ పనులు కంప్లీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వచ్చేసింది. ఇక్కడ డీవాటర్ చేయడానికి ఈ డీవాటరింగ్ మిషనరీస్ అయన్నీ ఉన్నాయి. ఇక్కడ డీవాటర్ చేసిన తర్వాత ఈ స్లోపులైతే రెడీ చేస్తారు. అలాగే కొంత లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేస్తారు. ఇక మళ్ళీ ఇక్కడ ఒక రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇదొచ్చేసి N7 రోడ్డు. ఈ N7 రోడ్డు వచ్చేసి తాళ్ళాయపాలెం నుండి నిడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ N7, N8 రోడ్ మధ్యలో చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ N8 రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ N8 రోడ్డు వచ్చేసి తాళ్ళాయపాలెం నుండి నిడమర్రు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ N8, N9 రోడ్ మధ్యలో చూడండి ఎలా ఉందో. ఇటువైపు కొంతవరకు కంప్లీట్ చేసి మళ్ళీ ఆగిపోయింది. అలాగే ఇటువైపు ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన చోట స్లోపులైతే రెడీ చేయాలి. ఆ స్లోపులు రెడీ చేయడం కోసం డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ N9 రోడ్డు కనెక్ట్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. బ్రిడ్జికి సంబంధించిన చాలా వరకు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 60% వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ N8 నుండి N10 రోడ్డుకెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ వైపు మనకి SRM యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇక్కడే N10 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. ఈ N10 రోడ్డు వచ్చేసి నిడమర్రు నుండి ఉటండరాయనిపాలెం వరకు 13.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇది నీరుకొండ రిజర్వాయరే. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క చోట వర్క్ అయితే జరుగుతుంది. రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి. మన పెనుమాక రిజర్వాయర్ నుండి నీరుకొండ రిజర్వాయర్ వరకు ఏంటంటే ఈ కొండవీటి వాగు బెడ్ విడ్త్ అంటే దీని గ్రౌండ్ లెవెల్ వచ్చేసి 75 మీటర్స్‌తో ఉంటుంది. టాప్ లెవెల్ వచ్చేసి 150 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్ వైపు అటు కర్వ్ అవుతుంది కెనాల్ మొత్తం. కర్వ్ అయ్యి మళ్ళీ అటువైపు అయితే కనెక్ట్ అవుతుంది. ఈ ఏరియా మొత్తం ఏంటంటే రిజర్వాయర్ ఏరియా అనమాట.
ఈ నీరుకొండ రిజర్వాయర్ వైపు చూడండి. ఆల్రెడీ కంప్లీట్ అయిన చోట ఎలా కనిపిస్తుందో, కంప్లీట్ అయ్యి మొత్తం వాటర్ వచ్చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కొండవీటి వాగైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్లోపులు కానీ అన్నీ రెడీ చేశారు ఇటువైపు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా కనిపిస్తుందో. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎండింగ్ పాయింట్ వైపే మనకి శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ అయ్యే చోట E9 రోడ్డు వస్తుంది. E9 రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. E9 రోడ్డు వచ్చేసి మనకి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఇదంతా శాఖమూరు రిజర్వాయర్ 50 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. ఈ రిజర్వాయర్ వర్క్స్ వచ్చేసి 98% వరకు కంప్లీట్ అయిపోయి, కనెక్టివిటీ వర్క్స్ దగ్గర కూడా కంప్లీట్ అయిపోయి, ఇక్కడ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. నేను మ్యాప్లో చూపించాను కదా, ఈ శాఖమూరు విలేజ్కి బ్యాక్ సైడ్ నుండి ఇది ఫ్లో అవుతుందని చెప్పి. మీకు దూరంగా కనిపించేదే శాఖమూరు విలేజ్. అలాగే ఇక్కడ ఎన్టోల్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఎన్టోల్ రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఎన్టోల్ రోడ్డు పైన కూడా ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ ఎన్టోల్ రోడ్డు దాటంగానే మనకి ఈ బ్యాక్ సైడ్లో, అంటే శాఖమూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ వైపు చూడండి, ఈ స్లోపులు అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుందో. ఈ శాఖమూరు విలేజ్ దగ్గర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో కూడా కనెక్ట్ అయిన తర్వాత ఇది ఈ చెరువు వైపు నుండి అయితే వెళ్తుంది. ఇటు బ్యాక్ సైడ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. నీరుకొండ వైపు నుండి అనంతవరం వరకు ఇక్కడ బెడ్ విడ్త్ వచ్చేసి 15 మీటర్స్ ఉంటే, టాప్ విడ్త్ వచ్చేసి 75 మీటర్స్తో ఉంటుంది. అలాగే ఇక్కడ N14 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. రైట్ సైడ్ వైపు స్మార్ట్ ఫ్యూనరల్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ N14 రోడ్డు వైపు కూడా చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుందో. అలాగే ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ N15 రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఈ N15 రోడ్డు పైన కూడా ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఆ N15 రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఇక్కడ N16 రోడ్డు అలాగే గ్రావిటీ కెనాల్ 2 కనెక్ట్ అవుతాయి. ఈ N16 రోడ్డు వచ్చేసి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. రైట్ సైడ్ వైపే బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడే 2 కెనాల్స్ క్రాస్ అయిన తర్వాత నెక్కల్లు విలేజ్కి బ్యాక్ సైడ్ నుండి ఇది వెళ్తుంది. ఇటువైపు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా. అలాగే ఇక్కడ N17 రోడ్డుకి ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ N17 రోడ్డు దొండపాడు నుండి నెక్కల్లు వరకు 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. N17 అలాగే N18 రోడ్డు మధ్యలో కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి E8 రోడ్డు. ఈ E8 రోడ్డు వైపు కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఈ ఏరియా మొత్తం ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 1A 2A అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రోడ్డు N18 రోడ్డు. ఈ N18 రోడ్డు పక్క నుండి వెళ్ళి దూరంగా కనిపిస్తున్న అనంతవరం కొండ దగ్గరతో అయితే ఈ కొండవీటి వాగు ఎండ్ అవుతుంది. N18 రోడ్డు వచ్చేసి అనంతవరం నుండి నెక్కల్లు వరకు 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి E7 రోడ్డు. ఈ E7 రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ E7 N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత మీకు ఎండింగ్ వైపు కొండ కనిపిస్తుంది చూసారా, అక్కడితో ఈ కొండవీటి వాగు అయితే ఎండ్ అవుతుంది. ఇటువైపు కూడా పనులైతే చేశారు చాలా వరకు. ఈ కొండవీటి వాగుని ఏంటంటే ఫ్యూచర్లో అమరావతి పరంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ పరంగా, అలాగే స్టోరేజ్ పర్పస్, ఇంకా టూరిజం పర్పస్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పరంగా అయితే ఉపయోగించుకోవడం కోసం దీన్ని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.